అవ్వాలనుకున్న వాళ్ళే తక్కువ కాబట్టి, అందులో అయ్యే వాళ్ళు బాగా తక్కువ కాబట్టి అయ్యి ఉన్నాం మేము, ఇంకా మనుగడ సాగిస్తున్నాం అనమాట, అంతే. ఎగ్జాక్ట్లీ. పైగా మీరు బాగా పునాది బాగా గట్టిగా పడింది కాబట్టి, అదే అదృష్టశాత్తు ఒక సంధికాలంలో రావడం వల్ల పునాది పడింది. సంధికాలం ఉండడం కన్నా బాగా మేరు నగధీరులు, ఆకాశ శిఖరాలు ఉన్న టైంలో మీరు వచ్చి నిలబడ్డారంటే అక్కడే మీకు గట్టి పునాది పడింది. వాళ్ళందరి సహృదయత కూడా. అదేలేండి. కానీ ఇప్పుడంటే మీరు ఇందాక చెప్పిన మాటనే కంటిన్యూ చేస్తాను. మిమ్మల్ని బాగా అంటే మీ విస్తృతిని, మీ పరిధిని బాగా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసి, ఇది చాలా బాగుంది డెప్త్, ఇది మీరు ఇలా రాయండి అనే డైరెక్టర్లు ఉన్నారా మీకు? ఉన్నారండి. ఎవరండి? ఎవరికైతే తెలుగు అర్థం కాదో వాళ్ళు. స్టేట్మెంట్ దీన్ని మీరే క్లారిఫై చేయాలి. నేను దాని మీద వ్యాఖ్యానం చెప్పను. నిజంగా వ్యాఖ్యానం ఏం కాదు. ఇప్పుడు నా పాటల్లో మంచి తేట తెలుగు పదాలు ఉపయోగించిన పాట తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశితానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను మనసు మేను. ఈ పల్లవులో మొదటి లైన్లో ఉపయోగించిన మొయిలు దగ్గర నుంచి ఆఖరి లైన్లో ఉపయోగించిన మేను వరకు ఈ సమకాలీన సంగీతంలోకి రాని పదాలు ఇవన్నీ. అవును. ఇది ఎందుకు ఒప్పుకున్నారంటే గౌతమ్ మేనన్ గారికి తెలుగు రాదు, నన్ను నమ్మారు కాబట్టి ఒప్పుకున్నారు. ఇదే పాటకి ఒక తెలుగు దర్శకుడు అయితే ఈ పాట అసలు జనబాహుల్యంలోకి వచ్చేది కాదు. అసలు రికార్డింగ్ థియేటర్ వరకు కూడా వచ్చుండేది కదేమో. మీరు అన్నది కూడా సబబు. రికార్డింగ్ థియేటర్ వరకు వచ్చుండేది కాదు. స్వరాభిషేకంలో బాలు గారు ఈ పాట గురించి పొగిడితే, మీరు ఇంత మనస్ఫూర్తిగా చెప్తున్నారు కాబట్టి నేను మనసు విప్పి చెప్తున్నానండి, ఈ పాటకి తెలుగు దర్శకుడు ఇన్ని తెలుగు పదాలు ఉపయోగించిన ఈ పాటకి తెలుగు దర్శకుడు అయ్యి ఉంటే గనక ఇది ప్రజల్లోకి వచ్చేది కాదు. అది విని ఒక దర్శకుడు అఫెండ్ అయ్యారండి. అవునా? అఫెండ్ అయ్యారు. మీరు అంతలా ఎలా అంటారండి, మీరు అలాంటి అంత మంచి పాట మాకు ఎప్పుడైనా ఇస్తే కదా, ఇచ్చినప్పుడు మేము ఒప్పుకోపోతే అనాలి కదా. అది మంచి పాట అని లేకపోతే గొప్ప పాట అని నాకు రాసినప్పుడు ఏం తెలియదు సార్. నాకు కలిగిన రసస్పందనని కాగితం మీద పెట్టాను, దాన్ని ఆయన అంగీకరించారు. అలా నేను ప్రయోగం చేస్తాను, దాన్ని మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నేను ఖచ్చితంగా మీ పేరు చెప్పి, నేను అప్పుడు స్టేట్మెంట్ చెప్పాను కదండి, దాన్ని ఉపసంహరించుకుంటాను అని చెప్తాను. రాయండి, దాన్నే ఉంది, ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను. అప్పుడు రేయిలో రిక్కల అని ఒక ప్రయోగం చేశాను. రిక్క అంటే నక్షత్రం, రేయిలో రిక్కల గాలిలో రెక్కల అని ఒక ప్రయోగం చేశాను. ఇది అదే అర్థం కాదండి. నేను మరి అర్థం కాదని మీరే అంటున్నారు కదా, ఇందులో ఎన్ని పదాలకు అర్థం తెలుసు మీకు తాను నేనులో. సో మీకు ఎలా కావాలంటేనే చాలా మంది తెలియదు. అది పెద్ద జోకు. ఒక ఆయన ఎవరో ఆ యూనిట్ లో ఇంపార్టెంట్ ఆయన గౌతమ్ మేనన్ గారికి ఫోన్ చేసి, మీరు పొరపాటున తమిళ పదం పెట్టేశారు, మొయిల్ అన్న పదం తెలుగులో లేదు అంటే, అదేంటి అది తమిళ్లో అసలు మొయిల్ అన్న పదం లేదు, తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు అన్నాడు. ఎవరు చెప్పారు? ఒక ఆయన తెలుగు పండితుడు తెలుగు పండితుడు. మీరు లిరిసిస్ట్ తోనే మాట్లాడుకోండి అంటే, అప్పుడు నేను మన ఘంటసాల గారి పాట ఉంది కదా, అదొకటి హాయ్ హాయిగా ఆమని సాగేలో మొయిలి రాజు అని ఒక ప్రయోగం. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దాంట్లో మొయిలింపు ధార అని ఒక ప్రయోగం ఉంటది. ఇవన్నీ చెప్పి ఓహో నాకు తెలియని పదం కూడా ఒకటి ఉందన్నమాట అని పెట్టేసాడు ఫోన్.
అతడు సినిమాలో లాగా డివైన్ అంటే రాస్తారనమాట అన్నట్టు. అంటే పేర్లు చెప్పుకోవడం వల్ల అనవసరమైన వివాదాలు తప్పితే విషయం ఇది. పేరెందుకులేండి, పేరెందుకు కానీ పేరెన్నిక కన్న వాళ్ళు ఉన్నప్పుడు పేరు మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తారు అది పట్టుకుని. కాదు, మీకు చేదైన అనుభవంగా మీరు చెప్పాలి అంటే, ఎందుకంటే మీ ఈ పరిమళాల దారిలో, పాటల పరిమళాల దారిలో బాగా మీకే ఎక్కువ, అంటే చిన్నదైనా ఎక్కువ చేదులో కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంతసేపు అలతి పదాలతో ఆ భావ సౌరభాలలో మీరు ఎంతసేపు విహరిస్తుంటారు కవులు. ఈ చిన్నదైనా ఏంటండి ఇది అనగానే మీకు చేదు అనుభవం లాగే ఉంటుంది అది. అవునా, చిన్నదైనా కూడా. ఎందుకంటే అంటే మనం చిన్ని కృష్ణుల్లా పుట్టి పరమేశ్వరుల్లా మారిపోతాం ఇక్కడికి వచ్చాక. వెన్నను ఇష్టపడే స్టేజ్ నుంచి గరళాన్ని ఆరాయించుకునే స్టేజ్కి వచ్చేస్తాం. అది మీరు చెప్పాలంటే, అలాంటి ఒక అనుభవం చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఒక సినిమా అండి, మొత్తం కథ అంతా విన్న తర్వాత దర్శకుడు వసుధైక కుటుంబ భావాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు ఈ కథ ద్వారా అని అనిపించింది. అప్పటికే నా భావాన్ని సంగీత దర్శకుడు అర్థం చేసుకోవట్లేదండి, అదేదో కమర్షియల్ ట్యూన్ ఇస్తున్నాడు, దీనికి కావాల్సింది ఇది కాదు, ఓ పని చేద్దాం, ముందు లిరిక్స్ రాసేద్దాం, ఏదైనా ఇన్స్పైరింగ్గా రాయండి అంటే, మామూలుగా నాకు మ్యాక్సిమం 3 రోజులండి ఓ పాటను తెగొట్టడానికి. నాకు కొంచెం తక్కువ టైమే పడుతుంది. ఆ పాటకి 20 రోజులు కూర్చున్నాను నాకు నేనే. కూర్చుని ఒకటి ఛేదించి సాధించి మొత్తానికి తీసుకొచ్చాను పాట. నేను పాడుతున్నప్పుడు నా కళ్ళెదురుగుండా చూసా, దర్శకుడు కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారడం నేను చూసాను. జీవితంలో మొదటిసారి. ఇప్పటివరకు నేను ఎప్పుడు కార్చలేదు ఆనంద బాష్పాలు, ఒకళ్ళ కార్చగా కూడా ఎప్పుడు చూడలేదు. అదే మొదటిసారి అనమాట. అదే ఆఖరిసారి కూడా. అదే ఆఖరిసారి. అయితే రాచి వెంటనే ఇది చాలా బాగుందండి అని సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్తే, లిరిక్కి ట్యూన్ చెయ్యను అన్న అసమర్థతని బయట పెట్టుకోకుండా, పోనీ ఇచ్చిన ట్యూన్ అయినా ఆర్కెస్ట్రైజ్ చేస్తాను అని ఈగోని ఆర్కెస్ట్రైజ్ నేను ఎందుకు చేయాలన్న ఈగోని కూడా దాచుకోలేక, ఇది అంత సూట్ అవట్లేదు అని ఒక్క చిన్న మాటతో పంపిస్తాడు. 3 రోజులు మీరు కష్టపడి రాసిన 20 రోజులు. 20 రోజులు. అతనికి దాని సారాంశం తెలియదు. అది తాళానికి తప్పు ఉందా అంటే పర్ఫెక్ట్గా ఆది తాళంలో కూర్చోబెట్టాను, హంసనాదం రాగంలో చేశాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.